ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు చేసిన తప్పుకు అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ప్రజలు సరిగ్గా సంబరాలు చేసుకోలేకపోతున్నారని అన్నారు. భయపడే వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదని, తాను తెగించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 15 ఏళ్లు ఖచ్చితంగా పొత్తు ధర్మం పాటించాల్సిందే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా అభిమానులపై మరోసారి పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఎక్కడ ఎలా స్పందించాలో అభిమానులకు తెలియాలని అభిప్రాయపడ్డారు. ప్రమాద సమయాల్లో కేరింతలు కొట్టడం కరెక్ట్ కాదని అన్నారు. అందరి భద్రతకు పాటుపడే పోలీసులకు తప్పకుండా సహకరించాలని కోరారు. తిరుపతి ఘటనలో కొంతమంది చేసిన తప్పునకు జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చురకలంటించారు. ఆయన ఉద్యోగి, అధికారి ఎవరైనా వారి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలని చెప్పారు. గత ప్రభుత్వంలో అలవాటు పడి కొంతమంది పనిచేయడం మానేశారని మండిపడ్డారు. తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలని అసెంబ్లీలో చెప్పా. చాలా పెద్ద మనసుతో గొడ్డు చాకరీ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడిగా ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా ఈ స్థాయికి చేరుకున్నట్లు, అందుకే తాను దేశానికి, రాష్ట్రానికి, ఈ నేలకు రుణపడి ఉన్నానంటూ పవన్ అన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా కడపలో జరిగిన ఎంపీడీఓ దాడి ఘటనను సీరియస్ గా తీసుకుని వెంటనే స్పందించడం జరిగిందని, అటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా నేటికి 419 కుగ్రామాల్లో డోలీలు కట్టుకుని రహదారులు లేక ప్రజలు అవస్థలు పడుతున్న తీరును కూటమి ప్రభుత్వం గమనించిందన్నారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో నాటకాలు చేస్తే తొక్కి నారతిస్తానంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారతిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ, చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా, అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే, బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా, మీరు అడగండి, కలెక్టర్ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మనా అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే, అది జరగకపోతే మటుకు మళ్ళీ నాలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబులే. నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండటం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు.